హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి కందిపొడి. వేడివేడి అన్నంలో కందిపొడి, ముద్దపప్పు, ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. మరి అందరూ ఇష్టపడేలా ఈ కందిపొడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. చాలా సింపుల్ గా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు కందిపప్పును వేసుకొని వేయించుకోవాలి. 1 కప్పు కందిపొడి తీసుకుంటే అందులో సగం పెసరపప్పు తీసుకోవాలండి. ఇందులో నూనె, నెయ్యి ఏమీ వేయనవసరం లేదు. దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కందిపొడి వేసుకొని ఇడ్లీ తిన్నా, దోశ తిన్నా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కందిపొడి, నెయ్యి కాంబినేషన్ చాలా బాగుంటుంది. కందిపప్పు వేగిన తర్వాత పెసరపప్పును కూడా వేసి ఇలానే వేయించుకోవాలి. కలర్ చేంజ్ అవ్వాలి, అలాగే మనకి కమ్మని సువాసన వస్తుంది. పప్పులు వేగిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి. ఇవి వేయించుకోవడానికి కాస్త టైం పడుతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్. పెసరపప్పు కూడా ఇలా వేగిపోయి కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని కందిపప్పుతో పాటు వేసుకోవాలి. మళ్ళీ ఇదే ప్యాన్ లో 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలను వేసి వేయించుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎండుమిరపకాయల్ని వేసి వేయించుకున్నా కూడా ఆల్రెడీ హీట్ అయి ఉన్న ప్యాన్ కాబట్టి ఎండుమిరపకాయలు ఈజీగా వేగిపోతాయి. వీటిని ఈ విధంగా వేయించుకున్న తర్వాత వీటిని కూడా పప్పులో వేసుకొని వీటన్నింటిని కూడా కొంచెం చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటన్నింటిని మిక్సీ జార్లో వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 20 వెల్లుల్లి రెబ్బల్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని వీటన్నింటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సింపుల్ గా చేసుకునే ఎంతో రుచికరమైన కందిపొడి రెడీ అయిపోయింది. సింపుల్ గా చేసుకునే ఈ కందిపొడి వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయడము అస్సలు మర్చిపోకండి.